రెండవది విచ్చలవిడి అవినీతి, పర్మిషన్కు పోతే ఇక ఆర్ఆర్ ట్యాక్స్ నేను మీకు చెప్పిన. హైడ్రా మూడవది, ఏ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఎవడొచ్చి నోటీసులు ఇచ్చి ఎవడు కూలగొడతాడో తెలియకుండా హైడ్రా పేరు మీద కూల్చివేతలు. దానికి తోడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనం ఎప్పుడన్నా చూసినామా కేసీఆర్ గారి కాలంలో తుపాకులు పెట్టుకొని షాపులకు వచ్చి కాల్చినటువంటి ఒక పరిస్థితి మన చందానగర్లో చూసినాం. రోడ్ల మీదకి వచ్చి తుపాకులు పెట్టి కాలుస్తున్నారు. విచ్చలవిడి రౌడీజం నడుస్తూ ఉంది, గుండాయిజం నడుస్తూ ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నది, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీసులు అందరిని, డీజీపీలు, కమిషనర్ను అందరిని కలిసి హిటెక్స్లో పెట్టి పోలీస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ బట్ పోలీస్ ఈజ్ ఆల్సో టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల పెంపొందించేందుకోసం అవసరమైనటువంటి ఒక అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తూ ఈ ప్రగతిలో పోలీసులు భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి ఒక రీతిలో పోలీసులను వాడుకుంటే కేసీఆర్ గారు, ఇవాళ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాన్వాయ్లకు, ఎస్కాట్లకు, లేకపోతే అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలను తుంగలో దొక్కేందుకు ఇవాళ పోలీసులను వాడుకుంటూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి పోలీసులను పాజిటివ్గా వాడుకుంటే బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేయడం కోసం ఇవాళ పోలీసులను సైతం వాడుకొని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇట్లా పోతే అనేక అంశాలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా స్క్రిప్ట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంటే ఒక బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏది పడితే అది మాట్లాడొచ్చని నిన్ననే అన్నాడు. పారదర్శకత ఉండాలా, పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలా అని చెప్పనంటాడు. మీకు అర్థమైంది కదా జిహెచ్ఎంసీ పారదర్శకత. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నిన్న నువ్వు పారదర్శకత ఉండాలని సొల్లు మాట్లాడారు మీరు, సంతోషం. మరి జిహెచ్ఎంసీలో పారదర్శకత ఎందుకు పోతా ఉంది? అలా హెచ్ఎండిఏలో ఎందుకు పారదర్శకత పోతా ఉంది? ఎందుకు హైడ్రా తర్వాత రేరా ఇటువంటి వాళ్ళని మీరు వెపనైజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడతా ఉన్నారు? ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్నట్ట? ఇది ట్రెచరీ, ఇది మోసం, దగా. యూఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ది లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్. ఒక రంగం నాశనం అయిపోతే ఊరేసుకుంటున్నారండి చాలామంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డటువంటి ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నట్టోళ్ళు ఊరేసుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ. దర్ ఇస్ నోబడీ టు టాక్. నేను ఇవాళ ఒక పెద్ద మనిషితో మాట్లాడి ఇద్దరు ముగ్గురితోటి, ఆ ప్రసంగం అంతా విన్నారు కదా అంటే బాధ కలిగించిందండి, మేము దేనికో పిలిస్తే ఆయన దేనికో మాట్లాడిండి వెళ్ళిపోయిండు, మాకు ఇంత కూడా అష్యూరెన్స్ కలగలేదు అని చెప్పని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నేను చెప్పినా కదా మీకు, చంద్రబాబు నాయుడు పొగిడిన ముచ్చట కనబడుతుంది ఇంట్లో. ఏమంటాడు? ద రిచ్ కల్చర్ నుండి తెలంగాణ కల్చర్ నాట్ గోయింగ్ టు సెటిల్. ఏదో సొల్లు అండి. నిన్న మీరు ఆ స్పీచ్ అంతా వినాలా దయచేసి మీరు మరొకసారి వింటే మీకు కేర్ఫుల్గా అర్థమవుతుంది. నాది మధ్యతరగతి మనస్తత్వం. ఎవడికి కావాలి? నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా? నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పాయా? నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పంగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసి ఏం బట్టలు వేసుకుంటున్నావు నువ్వు? ఏం బెల్ట్లు పెడుతున్నావు? చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? ఉన్నంతలో సర్దుకపోతాడట, దుప్పట్టున్నంతనే కాళ్ళు దాచుకుంటాడట. ఇది పెట్టుబడులను అట్రాక్ట్ చేసే మన మాట ఇదేనా? ముచ్చట ఇది? ఎన్ని ఉద్యోగాలు కల్పన చేస్తున్నా, ఏ రంగాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ హియర్, ఇది కదా మాట్లాడాల్సింది. ఇది సొల్లు. ఈ సొల్లు ఈయన మాట్లాడింది క్రెడాయిలో. దానికి తోడు ఏమంటాడు? స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్లకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్లకు ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుందట. నువ్వు ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఏంది? ఎంట్రీ ఏంది? నువ్వు పట్టుకొచ్చిన కంపెనీలు ఏంటివి? నువ్వు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఏంది? నువ్వు కేసీఆర్ సృష్టించినటువంటి ఒక 60,000 ఉద్యోగాలు నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చినా అని చెప్పని, ఏ దొడ్లో కట్టినా నా దొడ్లో ఇంతే పర్లేదని చెప్పని నీ ఖాతాలు వేసుకొని నువ్వు సృష్టించిన ఉద్యోగాలన్నీ నువ్వు మాట్లాడుతున్న మాట ఏందిడా? ఇకపోతే ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సినాడు,
కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా కానీ చదువు మీద లేదు. నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యూ హ్యావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడిపోయి కాళేశ్వరం 11% అప్పు అంటాడు, మధ్యతరగతి అంటాడు. ఏమన్నా ఈ ప్రసంగంలో ఒక పదమైనా వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగజేసేది ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక నాన్ సెన్సికల్, ఇర్రెలవెంట్, పాయిజనస్ స్పీచ్ను ఆడ మాట్లాడి ఆయన ఏదో పొడి చేసినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంతోషపడవచ్చు. కానీ ఒక రంగం నాశనం అవుతుంది. కొన్ని లక్షల మంది దానిపైన ఆధారపడేటువంటి ఒక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, పెట్టాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇవాళ దిగాలు పడి ఇవాళ చూస్తూ ఉన్నారు హౌ టు రివైవ్ అని చెప్పని. దానికి తోడుగా ఒక మాట చెప్తాను, మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పుడు ఏమంటా ఉండు, ఒక పక్కన నువ్వు బిల్డింగ్ అనుమతులు ఇస్తలేవు, కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తలేవు, పేదోడు మధ్యోడు మొత్తం ఎవడు ఇల్లు కొనుక్కోవాలంటే కూడా ఆగమయ్యే పరిస్థితి, మొత్తం నిర్మాణ రంగం అంతా నాశనం అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2000 టార్గెట్ పెట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సొమ్ము చేసుకోవడం కోసం ఇవాళ మార్కెట్ వాల్యూను సవరిస్తా అని చెప్పని అంటుండు. నువ్వు మార్కెట్ వాల్యూ సవరించి 7.5% చొప్పున నువ్వు కనుక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ కనుక పెట్టినట్టయితే ఈ మాత్రం కూడా ఎవడన్నా బతికేటోడు ఉంటే ఇక వాడు అంగీ లాగి ఇప్పి జాంగం మీద తిరగాల్సిందే, లేదా ఊరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఇంకెవ్వడు మనలాంటి వాళ్ళు, పేదోళ్ళం, మధ్యతరగతి వాళ్ళం ఇంకా ఇల్లు కొనుక్కునే ముచ్చితే లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో, భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో, ధనిక మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరిది. బిల్డర్స్ ఆర్ ఆస్కింగ్, నువ్వు దాన్ని 5.5% చేయని కొంతమంది అడుగుతున్నారు. 3% తగ్గించు, ఒకవేళ మార్కెట్ను ప్రైసెస్ను రివైవ్ చేసే పరిస్థితి ఏర్పడ్డట్టయితే నువ్వు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 7.5 to 3 చేయి అని చెప్పని అడుగుతున్నారు. అది పట్టించుకున్న దాఖలాలు లేవు. మూలిగే నక్క మీద తాటిపండు లెక్క ఇవాళ ఈ రంగం